చెట్టినాడ్ బిర్యానీ. చెట్టినాడ్ బిర్యానీ Yes. చాలా ఫేమస్. అవును. ఇప్పుడు మన సెట్ లో కూడా యా. సో ఎక్కువగా చెట్టినాడ్ చికెన్ కానీ చెట్టినాడ్ ఎగ్ ఇలా చూస్తూ ఉంటాం కదా, సేమ్ అదే మసాలాతో మనం బిర్యానీ చేసుకోబోతున్నాం. యా. సో చెట్టినాడ్ అంటే మసాలా, ఆ Yes. మసాలాతో మనం బిర్యానీ చేసుకోవచ్చు. అవును. ఎస్, కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తారు. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో మన హెల్తీ ఇంగ్రీడియంట్ బ్రౌన్ రైస్. ఎస్, అవును. అండ్ మిగతావన్నీ కూడా మనకి బిర్యానీ మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. బిర్యానీ ఆకులు అండ్ ఆనియన్స్, టమాటోస్, చిల్లీ పౌడర్స్ అండ్ ఇంకా కొన్ని గార్లిక్, జింజర్ కూడా ఉన్నాయి. ఎస్. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ గా మనం గ్రీన్ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే. సో ఒక చిన్న మిక్సీ జార్. ఓకే. సో ఇందులో కొంచెం ఫస్ట్ పుదీనా ఆకులు, అలాగే కొత్తిమీర కూడా, నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేస్తున్నాం. అండ్ ఇందులోనే కొంచెం ఎక్స్ట్రాగా నార్మల్గా గ్రీన్ చట్నీలో ఎక్కువగా యాడ్ చేయరు, బట్ మనం టేస్ట్ కోసం, ఎందుకంటే ఇది మ్యారినేటింగ్కి యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాం. ఇది మనం ఆప్షన్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఒక స్పూన్ కొంచెం వెల్లుల్లి, జస్ట్ మనకు ఆ ఫ్లేవర్ తెలియడం కోసం. సో కొన్ని వాటర్ వేసేసుకుందాం ఇందులో. మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్. సో ఇదే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఎస్, అవును. సో ఫస్ట్ కొంచెం మనము పెరుగు వేసేసుకుంటాం. పెరుగు. ఓకే. అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చట్నీ కూడా వేసేస్తున్నాం. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు కూడా. సో మనం మ్యారినేషన్ చేస్తున్నాం కాబట్టి బేసికల్లీ ఈ మిక్చర్లోనే ఆనియన్స్, టమాటోస్ కూడా వేసుకుంటున్నాం. యా, అన్ని వేసేసుకుంటున్నాం. అలాగే ఇంకొక స్పూన్ కూడా. ఓకే. సో ఇప్పుడు మసాలా పౌడర్స్ కూడా మనం కొంచెం ఇంక్లూడ్ చేస్తున్నాం ఇందులో. సో కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం. ఇవి చక్కగా మిక్స్ చేసేసుకో. సో స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. ఇందులో మనం నెయ్యి ఇంకా కొంచెం నూనె రెండు వేసుకుంటున్నాము. ఓకే. కొంచెం నెయ్యి అండ్ అలాగే కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాం. సో కంప్లీట్గా నెయ్యి కాకుండా, అండ్ అలాగే మనకు బిర్యానీస్, పులావ్స్ అంటే కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉండాలి కాబట్టి గీ. ఓకే. ఇప్పుడు మనం బిర్యానీ ఆకులు కూడా వేసేద్దాం. అలాగే ఫస్ట్ బిర్యానీ ఆకులు, అలాగే మనం ఇందులో హోల్ స్పైసెస్ యాడ్ చేస్తున్నాం. హోల్ గరం మసాలా, అలాగే కొంచెం అల్లం. ఓకే. అల్లం తురుము వేసేస్తున్నాం. యా, అల్లం తురుము అండ్ అలాగే వెల్లుల్లి కూడా. ఓకే. నెక్స్ట్ ఇందులోనే కొంచెం సోంపు కూడా.
ఇప్పుడు మనం ముందుగా ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో అది కూడా వేసేస్తున్నాము. సో ఇది ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను నేను. సో పల్లవి, మన మసాలా అయితే రెడీ అయిపోయినట్టుంది, చూద్దామా? యా, చూసేద్దాం. ఎస్, పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది పల్లవి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం రైస్ కూడా వేసేద్దాము దాని మీద నుంచి. ఓకే, జస్ట్ మీదనే. యా, వేసేసి ఇప్పుడు దీని మీద నుంచి మనం కొన్ని కొబ్బరి పాలు కూడా వేద్దాం. ఓ, కొబ్బరి పాలు వేస్తున్నాం అన్నమాట. యా, ఇంకా ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఎస్. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్ కుక్ చేసాం కాబట్టి. ఓకే పల్లవి. యా, సో ఒక 2 minutes అయిపోయాక ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా రైస్కి పట్టేస్తుంది. అండ్ అలాగే ఆ కొబ్బరి పాలు కూడా చక్కగా మిక్స్ అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవచ్చు. అలాగే. ఓకే పల్లవి, మరి అయిపోయింది కదా, చూద్దామా అయిపోయిందో లేదో? యా, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే. ఓకే అమూల్య, చెట్టినాడు బిర్యానీ రెడీ అయిపోయింది. ఓకే, యమ్మీ యమ్మీ చెట్టినాడు బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. చెట్టినాడు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: పుదీనా ఆకులు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, కారం, నెయ్యి, నూనె, బిర్యానీ మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, అల్లం ముక్కలు, సోంపు, ఉడికించుకున్న బ్రౌన్ బాస్మతి రైస్, కొబ్బరి పాలు. చెట్టినాడు బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో పుదీనా ఆకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, మిక్సీ పట్టుకున్న గ్రీన్ చట్నీ, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, కారం వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి, నూనె రెండు వేసి వేడైన తర్వాత బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, సోంపు వేసి వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న బ్రౌన్ బాస్మతి రైస్ వేసి కొబ్బరి పాలు వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చెట్టినాడు బిర్యానీ రెడీ.